సార్ ఫోన్ ట్యాపింగ్ రాగడిని ఏ రకంగా చూడాలి? ఇదొకటి తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ ఒకటైతే ఇది సరిహద్దులు దాటి ఆంధ్రప్రదేశ్కి కూడా పాకుతుంది. ఫోన్ ట్యాపింగ్లో నిన్న విదేశాల నుంచి ఆ ప్రభాకర్ రావు ఆయన వచ్చారు, ఆయన చెప్పేశారు ఉన్నాయని మేము రాజకీయంగా ఆదేశాలను బట్టి మేము చేశాము అనే మాట ఆయన చెప్పారు అని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ ఈ కేసు మొదలైంది కనుక చూస్తే తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇదొక ఈరోజు మహేష్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు ఆయన వెళ్ళి తన వాంగ్మూలం ఇస్తున్నారు ఈ కమిటీకి, విచారణ సంఘ ఏసీబీకి అనుకుంటా, విచారణ కమిటీకి. ఇలా అనేక మంది కాంగ్రెస్ వాళ్ళు ఇతర పార్టీల వాళ్ళు ఇస్తున్నారు. కవిత ఫోన్ ట్యాప్ చేశారు. ఇప్పుడు మీరు ఈరోజు కనుక చూస్తే షర్మిల ఫోన్ ట్యాప్ చేశారని జగన్మోహన్ రెడ్డి సోదరిమణి, అప్పుడు కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం, ఆయన అప్పుడు అక్కడ ముఖ్యమంత్రి, వాళ్ళిద్దరికి కుటుంబ వివాదాలు, వీటి మధ్యలో ఆయన ఫోన్ ట్యాప్ చేసి ఆ రహస్యాల విషయాలన్నీ ఆయనకు తెలియజేసింది అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది వీళ్ళ ఆరోపణ. అంతకంటే తీవ్రమైంది ఫోన్ ట్యాపింగ్ అనే సమస్య అస్సలు మొట్టమొదటి ఎప్పుడు వచ్చింది, రేవంత్ రెడ్డి కేసు అప్పుడు వచ్చింది. సో దే బ్రీఫ్డ్ మీ అని అప్పుడు వాయిస్ చంద్రబాబు అని అప్పుడు కేసీఆర్ స్వయంగా ముఖ్యమంత్రిగా దాన్ని బయట పెట్టారు. బ్రహ్మ రుద్రాదులు వచ్చినా నేను కాపాడలేడు చంద్రబాబు అని ఆయన ఆ రోజు మాట్లాడగా అందరూ చూశారు. అప్పుడు ఆయనకు కమ్యూనికేషన్ సలహాదారుగా ఉన్నటువంటి పరకాల ప్రభాకర్, మీరు అది ఎలా తెలుసుకున్నారు, మీరు ట్యాప్ చేశారా అని నేను ప్రశ్నించారు. ఇది ఉత్తరత్తర చాలా సంచలనాత్మకమైన సమస్యగా మారింది. ఫోన్ ట్యాప్ చేసి ఒకటైతే ట్యాప్ చేశారంటే మాట్లాడి ఉండాలి కదా, మాట్లాడి ఉండే సంబంధం ఉందని కదా. కాబట్టి అందరూ దీన్ని సర్దుకున్నారు. హఠాత్తుగా చంద్రబాబు నాయుడు అమరావతికి వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత కథ మారింది. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు ఎవరికి తెలియదు, అంటే కేసీఆర్ రాజ్యమే ఉంటుందనే భావన తప్ప ఇక్కడ రేవంత్ రెడ్డి ఆ అంశంలో కూడా పరోక్ష ప్రభావం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి దాన్ని తీగలాగితే డొంకంతా కదిలినట్టు అది లాగుతారని ఎవరు భావించలేదు. నిజంగా ఈ కేసు మీద ఎక్కువ జరగాలి. పౌర స్వేచ్ఛ అంటున్నారు, భావ ప్రకటన మాట్లాడడం కాదు, మా ఫోన్లో మేము మాట్లాడుకుంటే కూడా గుట్టలు ట్యాప్ చేశారు అనే విషయం చెప్తూ ఉంటే ఇంకో సమస్య తెలుసా, ట్యాప్ ఎవరికి చేశారు, ఎందుకు చేశారు, ఇదంతా నమోదు చేయాలి, చేసిన దాన్ని కూడా రికార్డ్ చేయాలి. కానీ మేము అవన్నీ ధ్వంసం చేశామని చెప్తున్నాడు ఆయన విదేశాల నుంచి వచ్చి. కాబట్టి ఎవరు నాకు తెలుసు ఆ రోజుల్లో అంటే మరీ ఎక్కువ కాదు, ఒక 5-6 ఏళ్ల కిందటల్లా వాట్సాప్ ఫోన్లు తప్ప మామూలు ఫోన్లు మాట్లాడడానికి జనం భయపడ్డం అనే వాతావరణం ఇప్పటికే వచ్చింది. వాట్సాప్ ఫోన్లకు కూడా ఎంతవరకు భద్రత ఉంటుంది అనేది కూడా ఇప్పుడు సందేహంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా షర్మిల యాంగిల్ నేను చంద్రబాబుతో ఎందుకు కలిపానంటే వర్మ ఈరోజు ఆయనను బలపరిచే కొంతమంది దాన్ని ప్రధాన అంశంగా చేస్తున్నారు. ఇప్పుడు అది చేయాలి, దాని మీద తవ్వి తీయాలి, అప్పటి విషయాలన్నీ బయటికి తీయాలి అని. అప్పుడు బయటికి తీస్తే దాన్ని అప్పుడున్నటువంటి ప్రభుత్వము దాని మీద ఫోరెన్సిక్ పరీక్ష జరిపించట్లేదని మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి దాన్ని ఫోరెన్సిక్ పరీక్షకు పంపించి అందులో ఉన్నది చంద్రబాబు గొంతే అని ఆయన ఒక ఇది చేశాడు. సో చాలా తతంగంగా వ్యవహారం చుట్టూ జరిగింది. తెలంగాణ రాజకీయాలు, ఆంధ్ర రాజకీయాలు, వైఎస్ కుటుంబం, చంద్రబాబు ప్రభుత్వం, ఇలాంటి చాలా కోణాలు దీంట్లో ఏమేమి బయటకు వస్తాయి. అన్నిటికంటే కీలకంగా ఆ పోలీస్ అధికారి ప్రభాకర్, మాజీ పోలీస్ అధికారి, ఆయన చెప్పింది ఒకటి, అది ఆయన పని కాదు కానీ అప్పగించారు కాబట్టి చేశానంటున్నాడు. ఫోన్ ట్యాప్ చేయడానికి ఏదో కారణం కావాలి. ట్యాప్ చేయడం కోసం మేము వీళ్ళందరికీ మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని చెప్పి, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి మేము వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేయాలి అని అనుమతి సంపాదించామని చెప్తున్నారు. కాబట్టి తెర వెనుక రాజ్యం అనండి, పోలీసు యంత్రాంగం అనండి, ప్రభుత్వాలన్నీ ఎన్ని వ్యవహారాలు చేశాయనేది దిగ్భ్రాంతి కలిగిస్తుంది. మరి ఇన్ని రోజులు రేవంత్ ప్రభుత్వం దీన్ని నడిపిస్తూ ఉంది కాబట్టి విచారణ ఇదంతా, దీని పూర్తి వివరాలు బయటపెట్టాలి. భవిష్యత్తులో పౌరులు, రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధులు, కుటుంబాల్లో వాళ్ళకి రక్షణ ఎలా ఉంటుంది, వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడుకునేటటువంటి వాతావరణం ఎలా వస్తుంది. కొన్ని రోజుల కిందట పెగాసిస్ లాంటిది కూడా మనం విన్నాం. అంటే అసలు అమెరికా అధ్యక్షుడికి కూడా రక్షణ లేదు, బుల్లోడ నీ ఇళ్ళొక చిల్లి పోవడాన్ని శ్రీశ్రీ ఎక్కడో రాసినట్టుగా అసలు రక్షణ లేకుండా పోతున్న పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి చూద్దాం. మరి
షర్మిల ఏం మాట్లాడతారు, తెలుగుదేశం మాట్లాడదు. అంతవరకు నేను రాజకీయ నిన్న కూడా ఒక తెలుగుదేశం అధికార ప్రతినిధి ఒక ఆమె చెప్తున్నారు, నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు అని. కాబట్టి అందరూ ట్యాప్ అంటున్నారు, అందరూ ట్యాప్ అయి ఉన్నారు.